మాదిగను వెంటనే ఖబర్దార్ 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 జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఖబర్దార్ 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 అందకృష్ణన్ వెంటనే మరి ఈరోజు భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలు కూడా ఒక ప్రపంచ మేధావిగా కొనియాడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి అవమానించేటట్టు ఎంఆర్పిఎస్ అధ్యక్షులైనటువంటి మందకృష్ణ మాదిగ గారు మరి ఆయన అంబేద్కర్ బ్రిటిష్ వారికి ఏజెంట్గా ఉంటే తప్పులేదు, కానీ నేను బీజేపీకి ఉంటే సపోర్ట్ చేస్తే తప్ప అనే వ్యాఖ్యలను మరి తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మందకృష్ణ మాదిగ గారు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, నవభారతాన్ని నిర్మించినటువంటి మహోన్నత వ్యక్తి, ప్రపంచ మేధావి. ఈ రోజును ఆయన విదేశాల్లో బారెట్లా చదివినటువంటి వ్యక్తి కోసం కనీసం 10వ తరగతి కూడా చదవనటువంటి వ్యక్తి మీరు ఆయన కోసం మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా మాడుగుల మండలం నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈవేళ మరి మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఒక ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించుకుని ఎస్సీలని విచ్ఛిన్నం చేయటకే అతను మొదటి అడుగు వేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కులాల మధ్యన చిచ్చుపెట్టి, ఒక మతాల మధ్యన చిచ్చుపెట్టి అతను పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా మరి ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మరి విమర్శించాడంటే అతను ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం. మరి అతను 25వ తారీఖుని అమలాపురం వస్తానని ప్రకటించాడు కాబట్టి తాడోపీడ అక్కడ తేల్చుకుంటాం. అతను తెలంగాణ భాషలోనే మేము వార్నింగ్ ఇస్తున్నాం. తెలంగాణలో ఒకటి అంటుంటారు, ఇటువంటి తప్పుడు పేలములు పడితే నాలిక కత్తిరిస్తామని చెప్పేసి, ఇదే రకంగా ప్రభావితాలు పలికితే అది నాలిక కత్తిరించి తీద్దామని చెప్పేసి ఈ కోనసీమ జిల్లా నుంచి, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.